ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. కొత్త ఢిల్లీలో ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ 11,000 కోట్ల రూపాయల విలువైన 2 ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రాష్ట్రంలో మహిళా సాధికారత ఎలా ఉందో ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఆదరణ 3 పథకాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ప్రభుత్వం ఇప్పటి వరకు 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలను సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు అందించిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఇక వార్తల్లోని వివరాలు. కొత్త ఢిల్లీలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11,000 కోట్ల రూపాయల విలువైన 2 ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో రహదారుల అనుసంధానం మెరుగుపరచడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, ట్రాఫిక్ సమస్యను తగ్గించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అవసరమైన ఔషధాలు సిద్దంగా ఉంచుకోవాలని, ప్రధానంగా హైదరాబాద్లో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో మహిళా సాధికారత ఎలా ఉందో ప్రపంచానికి చాటాలని ఆంధ్రప్రదేశ్ మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఉచిత బస్సు టికెట్తో సెల్ఫీ దిగి ఫ్రీ బస్ టికెట్ సెల్ఫీ అని ట్యాగ్ చేసి పోస్ట్ చేయాలని మహిళలను సామాజిక మాధ్యమం వేదికగా కోరారు. సురక్షితంగా, గౌరవంతో కూడిన ఉచిత బస్సు ప్రయాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మహిళకు కల్పిస్తోందని వెల్లడించారు. త్వరలో ప్రారంభించనున్న ఆదరణ 3 పథకంలో గీత కార్మికులకు ద్విచక్ర వాహనాలు అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. స్వాతంత్ర సమరయోధులు డాక్టర్ గౌతులచ్చన్న 116వ రాష్ట్ర స్థాయి జయంతోత్సవ కార్యక్రమాన్ని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత మాట్లాడుతూ, ఒక బీసీ శాఖ మంత్రిగా చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం నా జీవితం తరించిందన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ రోజు బడుగు బడిగిన వర్గాలు అన్ని రంగాల్లోనూ ఇలా వేదిక పంచుకోగలిగామంటే అది గౌతు లచ్చన్న గారి స్ఫూర్తి, మరి అదే విధంగా అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తి అన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. కాగా సర్దార్ గౌతు లచ్చన్న స్ఫూర్తితో ప్రభుత్వం బీసీ సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టిందని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తి 95 సంవత్సరాలప్పుడు కూడా ఈ సమాజం గురించి ఆలోచించిన ఏకైక వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. చాలా పేద కుటుంబంలో ఒరిస్సా బోర్డర్ లో మారుమూల గ్రామంలో పుట్టారు. నిరంతరం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, బలహీన వర్గాలు ఏ విధంగా ఉన్నారు, రైతులు ఏ విధంగా ఉన్నారని నిరంతరం తెలుసుకున్నటువంటి వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు. వర్షాల కారణంగా తెలంగాణలో ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా తెగిన రోడ్లు, కల్వర్టుల తాత్కాలిక పునరుద్దరణకు చర్యలు వెంటనే చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటలను ఆదేశించారు. హైదరాబాద్లో ఆర్&బి శాఖ ఉన్నతాధికారులతో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధికారులు జిల్లా కేంద్రాల్లోనే ఉండాలని, క్షేత్రస్థాయి పరిస్థితులు ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు కల్వర్టులు, లో లెవెల్ వంతెనలు, కాజ్వేల వద్ద ఇంజనీర్లు విధిగా క్షేత్రస్థాయి పరిశీలన చేయాలన్నారు. ప్రాణ నష్టం జరగకుండా ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి.
దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని, రేపు వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. వీటి ప్రభావంతో భారీ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ఎల్లుండి వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించారు. పొంగి పొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు. ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలను సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు అందించిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కుల్సు పార్థసారథి అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో నిన్న నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్పిన సంక్షేమ కార్యక్రమాల్ని దాదాపు ఇప్పటికే 50-60 వేల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు అందించారు. మరి వారికి అన్ని విధాలా కూడా మరి ఆ భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలని, ఆర్థిక సమస్యలు అన్ని కూడా తొలగిపోవాలని, ఆయన ఏదైతే ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తున్నాడో అవన్నీ కూడా సాకారం కావాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను. ప్రజలకు అండగా ఉంటామని తెలంగాణ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. వరంగల్ జిల్లా హన్మకొండ రామ్నగర్లోని తమ నివాసంలో నిన్న ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజల సమస్యలను వింటూ సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజలు ఏ సమస్య నిరసనకు తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు భారీ వర్ష సూచన కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 125వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 29వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. పాల వినియోగం పెరగడంతో పాడి పరిశ్రమకి డిమాండ్ పెరిగిందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా మునగచెర్ల గ్రామంలో చంద్రన్న సామూహిక గోకులం షెడ్డును ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ఎన్టీఆర్ జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధిలా కృషి చేస్తామని తెలిపారు. వాతావరణం. దక్షిణ ఒడిషా, ఉత్తరాంధ్రప్రదేశ్ ప్రాంతాలలో అల్పపీడనానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలుల వేగంతో ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొత్త ఢిల్లీలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11,000 కోట్ల రూపాయల విలువైన 2 ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రాష్ట్రంలో మహిళా సాధికారిత ఎలా ఉందో ప్రపంచానికి చాటాలని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఆదరణ 3 పథకాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.